శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తిరాజు. ఫోన్ నెంబర్ 9764639967. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించి. ఈ రోజున మాత్రం మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకున్నా, ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నారు అని తెలుసుకోవాలనుకున్నా వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. చాలా దారుణం జరగబోతుంది. వీరి బాధ చూసి మీరు వణికిపోతారు. మీరు తల మునకలైపోతారు. ఆ సమస్య నుంచి వారిని ఎలా బయటపడేయాలంటూ, వారు ఎవరు, ఏం జరగబోతుంది, వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకుల గురించి ముందుగా మనం తెలుసుకోవాలండి. ఈ రాశి జాతకులు చాలా వరకు కూడాను అసూయ ద్వేషాలు లేనివారు. వీరికి ఎంత మంచి మనసు ఉంటుందంటే ఒక్క మాటలో అస్సలు చెప్పలేమండి. భగవంతుని స్వరూపులుగా తోస్తారు. వీరికి ఇష్టులకు మాత్రమే ఇలా కనిపిస్తారు, కానీ శత్రువులకు మాత్రమో వీరి మీద అక్కసు ఎక్కువగా ఉంటుంది. విద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు. ఎందుకంటే మీ ఉన్నత స్థితి ఇందులకు మూల కారణము. వీరికి ఎంత మంచి మనసు ఉంటుందంటే ఆపద సృష్టించే వ్యక్తులకైనా కూడాను వీరు ప్రేమను పంచగలుగుతారు. అమితంగా అందరినీ ఆకర్షిస్తారు. వీరి ముఖ వర్చస్సు అటువంటిది. వీరు చేసే పనులు అటువంటివి. ఎదుటి వారికి కష్టం కలగకూడదని వీరికి వీరుగా కష్టం తెచ్చుకుంటారు. కుటుంబాన్ని అంతా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ వీరి బాధను పలువురికి చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఎక్కువగా సుఖాన్ని అందరికీ పంచుతూ ఉంటారు. బాధని వీరు లోలోపల దిగమింగుతుంటారు. వీరి యొక్క తత్వమే అటువంటిది. జన్మతః వచ్చిన లక్షణమే ఇది అని చెప్పొచ్చు. వీరిని చూసిన కన్న తల్లిదండ్రులకు కూడాను ఎంతగానో గౌరవంగా ఫీల్ అవుతూ ఉంటారు. గర్వంగా ఫీల్ అవుతారు. అందరినీ వీరు చక్కగా చూసుకోవడం, అందరితో కలివిడిగా ఉండడం, ఎక్కడికి వెళ్ళినా సరదాగా కాలక్షేపం చేయడం, అందరితో నవ్వులు పూయించడం ఈ రాశి జాతకుల తత్వం కింద చెప్పుకోవాలి. ఈ రాశి జాతకుల మనోచిత్తం చాలా వరకు విచిత్రంగా ఉంటుంది. ఆపదలో ఉన్న వారికి సాయం అందించే వరకు కూడాను నిద్రపోరు అంటే నమ్మశక్యమా? అవునండి, ఖచ్చితంగా మీరు వింటుంది 100కి 100 పాళ్ళు నిజమే. ఎవరైనా కష్టంలో ఉన్నారంటే వీరికి నిద్ర కూడా పట్టదు. ఆపదలో ఉన్నాము, సాయం చేయండి అని అర్థించినా, అపాయంలో ఉన్నారని ఎవ్వరి గురించి ఎవ్వరూ చెప్పినా ఒక అడుగు ముందే ఉంటారు. తనకు మాలిన ధర్మం చెయ్యకూడదు అని నానుడి. ఇటువంటి వారిని చూసి పెద్దవారు పెట్టారేమో అన్నట్లుగా కరెక్ట్ గా వీరికే ఈ మాట సూట్ అవుతోంది. ఈ రాశి జాతకుల యొక్క తత్వము కొన్నిసార్లు కుటుంబానికి కూడా ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటుంది. అందరి కష్టాన్ని కూడా వీరు తమ కష్టంగా భావిస్తూ ఉంటారు. తోటి ఉద్యోగులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నిజాయితీ పరులు అయితే గనక వీరిని ఇబ్బంది పెట్టరు. కానీ కొంతమంది ఉంటారండి, వీరి జీవితంలోనే కాదు అందరి జీవితాల్లో ఇటువంటి వారు ఉంటారు. ఇది పక్క. అవకాశం దొరికితే చాలండి, ఎదుటి వారిని ఎప్పుడు మోసం చేద్దాము, మనం ఒక మెట్టు పైకి ఎక్కేద్దాము అన్నట్లుగా ఇటువంటి వ్యక్తులు ఇప్పటి ఆధునిక యుగంలో చాలా మందే ఉన్నారండి. ఈ మోసపూరిత మనుషుల మధ్య మనం ఉంటున్నాము. ముఖ్యంగా ఇటువంటి మనుషుల మధ్య ఉంటున్న ఈ రాశి జాతకులు గమనించుకోలేకపోతున్నారు. 100కి 200% ఇటువంటి మనుషులే మీ చుట్టూరా ఉన్నారు. అయితే ఈ రాశి జాతకులకు కీడులో ఒక మేలు కూడా ఉన్నదండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో మిమ్మల్ని అమితంగా ప్రేమించేవారు కూడా ఉన్నారు. అంటే ఒక 10 మంది ఉన్నారనుకోండి, 10 మందిలో 7 వీరిని ఇష్టపడేవారు ఉన్నారు. అయితే ఆ ఇష్టపడేవారిలో ఒకరికి ఈ రోజున కష్టం కలగబోతుంది, దారుణం జరగబోతుంది. ఈ యొక్క వార్త మీకు ఫోన్ ద్వారా కావచ్చు, లేదా ఎవరి ద్వారా అయినా కావచ్చును, ఈ యొక్క వార్త మీ చెవిన చేరుకుంటుంది.
మీ తోబుట్టువులకు కావచ్చు, జీవిత భాగస్వామికి కావచ్చు, కన్న తల్లిదండ్రులకు కావచ్చు, మీరు అమితంగా ఇష్టపడే మీ స్నేహితులకు కూడా కావచ్చు, ఈ రోజున వారికి సంబంధించి ఒక అశుభ వార్త వినబోతున్నారు. వారికి ఏదైనా యాక్సిడెంట్స్ రూపంలో కలిగిన నష్టం కావచ్చు, లేదంటే వారికి కలిగిన ధన నష్టం కావచ్చు, లేదా వారి యొక్క బంధం విచ్ఛిన్నమైంది అనే ఒక వార్త కావచ్చు మీ చెవిన పడబోతూ ఉన్నది. మీ జీవిత భాగస్వామికి లేదా మీ కన్న తల్లిదండ్రులకు వారి యొక్క కెరియర్లో లేదా వారి యొక్క జీవితంలో వినకూడని ఒక అశుభ వార్త వినడం, లేదా మీ తోబుట్టువులకు జరిగిన అన్యాయాన్ని, వారికి వచ్చిన కష్టాన్ని విని మీ తల్లిదండ్రులు చెల్లించిపోవడం, ఇలా ఏ రూపంలో అయినా కావచ్చునండి. మీకు ఇష్టమైన వారికి కష్టం కలిగింది, మీరు ఇష్టమైన వారు అందులకు దుఃఖిస్తున్నారు. ఇలా మీ ఇల్లు ఈ రోజు అంతా కూడా ఇటువంటి వాతావరణంలో మునిగిపోతుంది. వారి బాధ చూసి మీరు వణికిపోతారు. ఏం చేయాలో తెలియక భగవంతునికి మొరపెట్టుకుంటారు. కష్టం వచ్చినప్పుడు వెంటనే భగవంతుడు తప్పక గుర్తొస్తాడు. కానీ ఈ రాశి జాతకులకు భగవంతుడు అంటే నమ్మకం ఎక్కువ. నిత్యము కూడాను మీరు భగవంతుని నమ్ముతారు, ఆరాధిస్తారు, పూజిస్తారు. కానీ ఈ కష్టం ఎందుకు వచ్చిందంటూ ఈ రోజున ఆర్తనాదాలు చేస్తారు. వారి యొక్క సమస్య చూసి మీ గుండె చెరువైపోతుందండి. కానీ మీరు కూడా డీలా పడితే మీ యొక్క కుటుంబాన్ని ఎవరు పైకి తెస్తారు చెప్పండి? ఆ కష్టం నుండి పైకి తీసుకురావాలంటే మీరు కొండంత ధైర్యాన్ని చూపించాలి. మీరు కొండంత ధైర్యంగా ఉండాలి. కావున ఈ రోజున వారికి మీరు ధైర్యం చెప్పండి. మనిషి సహాయం చేయండి. వారికి అండగా నిలబడండి. మీ వెనుక మేమున్నాము, ఎటువంటి పరిస్థితుల్లో అయినా నేను ఉన్నాను అంటూ వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే వారు ఏదైనా బెట్టింగ్ యాప్స్లో కానీ, లోన్ యాప్స్లో కానీ, లేదా ఇతరత్ర ఎటువంటి మోసాలకు గురి అయినా వారికి ఏదైనా ధన సాయం కావాలన్నా ఒక అడుగు ముందుకు వేయండి. ఖచ్చితంగా మీరు అందించే సహాయం భగవంతుని రూపంలో వారికి అందినట్లుగా వారికి అనిపిస్తుంది. వారు మీతో పాటు ఈ రోజున మనసు విప్పి సమయాన్ని గడుపుతారు. వారికి కలగాల్సిన కష్టానికి మీరు అడ్డుగా నిలబడతారు. ఇదంతా దైవేచ్ఛ. ఈ రోజు ఇలాగే జరగబోతుంది. అలాగే ఈ రోజున ఈ రాశి జాతకులకు కాస్తంత ఓర్పు సహనం ఎక్కువగా ఉండాలని చెప్పాలి. ఇలా ఒకరికి కలిగిన ఆపద మీకు నిద్ర పట్టకుండా ఉంటుందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ రాశి జాతకులకు గడవబోతుంది. ఈ రోజంతా పొద్దున్నుంచి రాత్రి వరకు కూడా వీరి కోసం మీరు దుఃఖిస్తూనే ఉంటారు. వారికి వచ్చిన ఆపద తొలగించడం కోసం అనేక రకాలుగా ఆలోచనలు చేస్తూనే ఉంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రోజున తప్పక శివారాధన చేసుకోండి. వీలు కుదిరినప్పుడల్లా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పఠించండి. వీలుంటే స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి ఏదేని దాన ధర్మాలు చేయండి. వస్తు రూపంలోనూ, వస్త్ర రూపంలోనూ వారికి కావలసిన సహాయం ఏ రూపంలో అయితే ఆ రూపంలో మీ స్తోమత ఉంటే గనక ఖచ్చితంగా సాయం చేయండి. చేతిని వెనక్కి తీసుకోవద్దు. అంతా మంచి